మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్థానికంగా ఉన్న కెనరా బ్యాంకులో దోపిడీ చేసేందుకు దొంగలు యత్నించారు. బ్యాంకు వెనుక భాగంలోని కిటికీ గ్రిల్స్ ను గ్యాస్ కట్టర్తో తొలగించి లోపలికి ప్రవేశించేందుకు దుండగులు యత్నించారు. అలారం మోగడంతో అప్రమత్తమైన సెక్యూరిటీ గార్డ్ కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. గతేడాది కూడా ఈ బ్యాంకులో దొంగలు ఇదే తరహాలో దోపిడీకి పాల్పడ్డారు. నగదుతో పాటు భారీగా బంగారు నగలను దోచుకెళ్లారు. ఈ కేసును పోలీసులు ఇప్పటి వరకు ఛేదించలేదు. ఇదే సమయంలో మరోసారి దోపిడీ యత్నం జరగడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బ్రాంచ్ ప్రెమిసెస్లో వెనకాల కిటికీకి బర్గ్లరీ అటెంప్ట్ జరిగింది. సెక్యూరిటీ అలారం ఇమీడియట్గా రింగ్ అవ్వడం వల్ల మాకు నైట్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు. నైట్ సెక్యూరిటీ గార్డ్ ఇమీడియట్గా అలారం రింగ్ అవ్వడానికి ఆయన కూడా అలర్ట్ అయ్యి వెనకాల వెళ్ళి చూసేటప్పటికి అటెంప్ట్ చేయడానికి ఇద్దరు ఉన్నారనమాట ఇంట్రూడర్స్. సో ఈయన అలర్ట్గా ఉండడంతో ఇమీడియట్గా వాళ్ళు పారిపోయారు. యాక్చువల్గా ఇంట్రూషన్ జరగలేదు, లోపలికి ఎవరు రాలేదు కూడా. గ్యాస్ కట్టర్తో కట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ స్మోక్కి మా అలారం మోగింది. దానివల్ల ఈలోపు మేము అలర్ట్ అయ్యి అన్నీ జరగడంతోనూ ఏం కాదు. ఇట్ వాజ్ అన్ అటెంప్ట్ నడుస్తుందండి. మేము ఇవ్వాల్సింది కస్టమర్స్కి ఇచ్చేసి అదంతా నడిచిపోయింది. ఓన్లీ బ్యాంక్ ఇంటర్నల్ ప్రాసెస్ ఉన్నది. సో దాని నుంచి మేము అవసరమైన ఇన్పుట్స్ అవన్నీ తీసుకొని సెక్యూరిటీ అంతా కొంచెం కట్టడం చేయడం వల్ల ఇప్పుడు మేము కూడా దాన్ని ఆపగలిగాము. మేము జస్ట్ వాళ్ళ అటెంప్ట్ వరకు జరిగింది, అంతకుమించి ఏమీ ముందుకు వెళ్ళి మళ్ళీ ఏమి జరగకుండా జాగ్రత్త పడగలిగాము. బ్యాంకును బ్రేక్ చేయాలనే ఉద్దేశంతో సుమారుగా 130 దాకా మా హైవే పెట్రోలింగ్ ఇక్కడే ఉంది. 130 మా హైవే పెట్రోలింగ్ పోయిన తర్వాతకి వాళ్ళు గ్యాస్ కట్టర్తో గ్యాస్ వెనక ఉన్న కెనరా బ్యాంక్ వెనక ఉన్న కిటికీని కట్ చేయడం జరిగింది. దాంట్లో అలారం సిస్టమ్ మోగ్గానే వెంటనే గేట్ కీపరు అలర్ట్ కావటం, అప్పుడే మా హైవే పెట్రోలింగ్ కూడా మా పిఎస్ పెట్రోలింగ్ కూడా రావటం, ఇలా చూసి వాళ్ళు పారిపోవడం జరిగింది. తదుపరి మేము చుట్టుపక్కల వెతికినాం, వాళ్ళ ఆచూక్యం దొరకలేదు. ఇప్పుడు కేసు నమోదు చేసుకొని మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మాసాయిపేటలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. స్థానికంగా ఉన్న కెనరా బ్యాంకులో దోపిడీ చేసేందుకు దొంగలు యత్నించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా రిపోర్టర్ యోగానంద్ రెడ్డి అందిస్తారు. యోగానంద్ రెడ్డి. స్రవంతి, వెల్దుర్తి మండలం మాసాయిపేటలోని కెనరా బ్యాంక్ లో ఈరోజు దోపిడీకి నిన్న రాత్రి యత్నించడం జరిగింది. అక్కడ ఉన్న బ్యాంక్ సంబంధించి ఊచల్ని గ్యాస్ కట్టర్ తోని కట్ చేసే క్రమంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ అలర్ట్ ప్రకటించడంతో ఆ దొంగలు ఎవరైతే బ్యాంక్ యత్నం ప్రయత్నించారో వాళ్ళందరూ పారిపోవడం జరిగింది. దానికి సంబంధించి గ్యాస్ కట్టర్ను కూడా అక్కడే వదిలి వెళ్ళిన పరిస్థితి ఉంది. ఇప్పటికే పోలీసులు ఇప్పుడే చేరుకోవడం జరిగింది. బ్యాంక్ సంబంధించి అసలు కేవలం ప్రయత్నమే జరిగిందా, ఏదైనా వస్తువులు పోయిందనేది ఇంకా తెలియాల్సింది. పోలీసులు విచారణ చేస్తున్నారు. అదేవిధంగా ఇదే బ్యాంక్ లో గత 2 సంవత్సరాల క్రితం కూడా సేమ్ ఇదే పద్ధతిలో గ్యాస్ కట్టర్ తోటి చేయడంతో పాటు వెనకాల నుండి గోడను కూల్చి ఆ కెనరా బ్యాంక్ లో దోపిడీ జరిగింది. ఈ నేపథ్యంలో అక్కడ ఆ సమయంలో భారీగా నగదు, బంగారు ఆభరణాలు కూడా చోరీ అయిన పరిస్థితి ఉంది. ఇప్పటి వరకు కూడా అవి రికవరీ కాని పరిస్థితి. మళ్ళీ సేమ్ అదే బ్యాంక్ లో ఈ చోరీ కావడం మొత్తం మీద ఇక్కడ ఉన్న డిపాజిట్ దారుల విషయంలో కానీ ఇతర స్థానికుల్లో భయాందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఇది ఒకటే బ్యాంక్ ను 2 సంవత్సరాల్లో రెండోసారి దుండగులు ప్రయత్నించడం బట్టి చూస్తే భద్రతా బ్యాంకు సిబ్బంది కానీ ఎలాంటి భద్రతా దానికి సంబంధించి భద్రతా రీత్యా ఎలాంటి వాళ్ళు మెజర్మెంట్స్ ఏం తీసుకోవట్లేదు అని చెప్పి ఆ ఖాతాదారులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ విషయంలో పోలీసులు కూడా అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఇంకా పరిశీలించాల్సి ఉంది. ఆ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన అనంతరం దీనికి సంబంధించి విచారణను వేగవంతం చేస్తామని పోలీసులు చెప్తున్నారు. శాంతి. రైట్ యోగానంద్ రెడ్డి.